నిశ్శబ్దం వెనుక సర్ప్రైజ్. ఒక మెసేజ్తో ఇంట్లో పెద్ద డ్రామా. ఇది ఒక భార్యాభర్తల ట్విస్ట్ కథ. అనిల్ గమనించాడు. ఇటీవల అతని భార్య దీప్తి చాలా నిశ్శబ్దంగా ఉంది. ముందు నవ్వుతూ మాట్లాడే ఆమె ఇప్పుడు ఎక్కువగా ఫోన్లో ఉండేది. అనిల్ మనసులో అనుమానం మొదలైంది. ఎవరితో మాట్లాడుతుంది? నన్ను దూరం చేస్తుందా అని ఆలోచించసాగాడు. ఒకరోజు ఆమె ఫోన్ టేబుల్ మీద వదిలి వెళ్ళింది. అనిల్ మనసు ఓడిపోయింది. ఫోన్ ఓపెన్ చేశాడు. అందులో ఒక మెసేజ్ కనిపించింది. ఇంకా 2 రోజులు మాత్రమే, అతనికి సర్ప్రైజ్ రెడీ. అనిల్ గుండె ఆగిపోయినట్లయింది. ఎవరికి సర్ప్రైజ్ అని బాధపడ్డాడు. 2 రోజులు ఆమెతో మాట్లాడలేదు. 3వ రోజు ఇంట్లో లైట్లు ఆఫ్ అయ్యాయి, ఆన్ అయ్యాయి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని దీప్తి కేక్తో నిలబడి ఉంది. అందరూ స్నేహితులు, కుటుంబ సభ్యులు చుట్టూ ఉన్నారు. అనిల్ షాక్ అయ్యాడు. ఆమె ఫోన్లో చూసిన మెసేజ్ అతనికి సంబంధించింది. దీప్తి నవ్వుతూ చెప్పింది, నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని, అందుకే సైలెంట్గా ప్లాన్ చేశాను. అనిల్ కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. అనుమానం ఎంత పెద్ద తప్పో అర్థమైంది. నీతి ఏమిటంటే అనుమానం ప్రేమను దూరం చేస్తుంది. సందేశం మాట్లాడుకుంటూనే అపోహలు తొలుగుతాయి.